వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మేము ముందుకు వస్తున్నాం. మీ సత్యోతమును యెషయా గ్రంథము 11వ అధ్యాయం 9 నుండి 16వ వచనం వరకు. నా పరిశుద్ధ పర్వతమందు అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషై వేరు సిగురునద్ద జనములు విచారణ చేయుదురు. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అషూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోస్లో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షేనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చేయి చాచును. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీలను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయిన యోధా వారిని సమకూర్చును. ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును. యోధా విరోధులు నిర్మూలమగుదురు. ఎఫ్రాయిము యోధాయందు మత్సరపడడు. యోధా ఎఫ్రాయిమును బాధింపడు. వారు ఫిలిష్తీయుల భుజము మీద ఎక్కుదురు. పడమటి వైపునకు పరిగెత్తిపోదురు. ఏకీభవించి తూర్పు వారిని దోచుకొందురు. ఏదోమును మోయాబును ఆక్రమించుకొందురు. అమ్మోనీయులు వారికి లోబడుదురు. మరియు యెహోవా ఐగుప్తు సముద్రం యొక్క అగాధమును నిర్మూలన చేయును. వేడిమి గల తన ఊపిరిని ఊదును. యూఫ్రటీస్ నది మీద తన చెయ్యి ఆడించును. 7 కాలువలుగా దాన్ని చీలగొట్టును. పాదరక్షలు తడవకుండా మనుషులు దాటినట్లు దాన్ని చేయును. కావున ఐగుప్తు నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరు నుండి వచ్చి ఆయన ప్రజల శేషమునకు రాజమార్గం ఉండును. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృపా కాపుదల రక్షణ ఆశీర్వాదము మన అందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.